మంచి ఆయమ్మ ఉన్నంత వరకు ఎక్కడే కానీ వరాలమ్మ చెడ్డది. జనరల్గా ఒక చోట పని చేసిన తర్వాత అందరూ అంటారు బా ఆయమ్మ అట్లాడిది ఇట్లాడిది సరిగ్గా పని చేయదని. కానీ వరాలమ్మ పేరు ఏ లగ్నాన్ని పెట్టినారు కానీ అందరికీ వరాలు ఇచ్చే వాళ్ళ ఆయమ్మ చేతితో దాదాపు 100 మంది పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు అయినారు. ఈరోజు ఎట్లయినా కూడా బాధ్యత కూడిన ఉద్యోగం. వంట మనిషి అంటే అంత ఈజీ కాదు. మన ఇళ్లలో కూడా మీరు ఇప్పుడు హౌస్ వైఫ్ అంటాం కానీ ఒక రకంగా మీరు కూడా అందరూ పనిచేసేవాళ్ళు. మీ దగ్గర 2-3 పిల్లలు ఉంటేనే చూసుకోలేరు. మా దగ్గర నానా జాతులు వస్తారు, నానా రకాలు వస్తారు. కాబట్టి వాళ్ళందరినీ దగ్గర తీసి వాళ్ళందరి మన్నలు పొంది ఈరోజు రిటైర్మెంట్ పొందుతుంది. కాబట్టి ఆయమ్మకు మరొకసారి మా సాంఘిక సంక్షేమ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా మా మేడం మాకందరికీ గాడ్ ఫాదర్ అంటారు కదా, గాడ్ మదర్ అనమాట ఈ డిపార్ట్మెంట్లో. ఆయమ్మను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఉండే వాళ్ళంతా నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి సభకు నా శుభాకాంక్షలు, మీకు అందరికీ నా ఆశీస్సులు. వరాలమ్మ 1982వ సంవత్సరం కంపల్పల్లిలో నా దగ్గర కంటైనర్ వర్కర్గా చేరింది. అక్కడనే పెద్దబాబు అమ్మాయి కూడా పుట్టినారంట కదా. మళ్ళీ తర్వాత అంటే నేను ఇక్కడ ఉండి ఇన్ఛార్జిగా ఉన్నాను కంపల్పల్లి. ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆమె అక్కడ నా దగ్గర జరిగింది. మళ్ళీ తర్వాత మనపల్లికి వచ్చి ఇక్కడే ఉండింది, నా దగ్గరే ఉంది. కాకపోతే బాగా సార్ చెప్పినట్టు పిల్లలకి అందరికీ కూడా డ్యూటీ బాగా చేసుకుంటూ పిల్లలకి అందరికీ కూడా బాగా వంట చేసి పెడతా అందరి మన్ననలను పొందింది. ఆమెను గురించి నేను ఒక మాట చెప్తాను. మనమంతా చదువుకున్నాము, భార్య భర్త ఇద్దరు చదువుకుంటారు, పిల్లల్ని బాగా చదివించుకుంటాము, మంచి స్టేజ్కి తీసుకొస్తాం. కానీ వరాలమ్మ మాత్రం ఆమె భార్య భర్త ఇద్దరికి చదువు లేకపోతే కూడా పిల్లలందరినీ మంచి స్టేజ్కి తెచ్చి చాలా బాగున్నారు పిల్లలంతా. అదొక్కటే నేను ఆమె గురించి చెప్పేది, ఏమి చెప్పను ఆమె గురించి. కాబట్టి ఈ మిగతా రిటైర్మెంట్ సమయాన్ని తర్వాత ఆ కాలాన్ని ఆ పిల్లలందరూ కూడా బాగా ఆమెను చూసుకుంటూ ఆమెకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నాను. మన మేడము బాగా చక్కగా చెప్పింది అమ్మ వరాలమ్మ గురించి. మనం బిడ్డలకు మేలు చేస్తే మన పిల్లలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తారండి. మేడం పిల్లలు కూడా దానికి ఉదాహరణే. జనరల్గా వార్డర్లకు పచ్చబొట్టు ఉంటుంది, వీళ్ళు అవినీతి పనులు సరిగా అన్నం పెట్టరు, అది చేయరు ఇది చేయరండి. మేడం పిల్లలైతే ఒక బాబు కలెక్టర్, ఇంకొక ఆయన ఇంజనీర్, ఇంకొక ఆయన డాక్టర్లు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అందరూ బయటే ఉన్నారు. కాబట్టి బాగా పిల్లలు పెట్టి బాగా చేస్తేనే ఎందుకంటే హాస్టల్స్ అంటే బడుగు బలహీన వర్గాలంతా పేద పిల్లలు వస్తారు, దిక్కులేని వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు వస్తారు, అమాయకులు వస్తారు. వాళ్ళకంతా బాగా చక్కగా చూస్తేనే మేమేదో ప్రశాంతంగా మా ఫ్యామిలీలు బాగుంటాయి. అందరూ బయట వాళ్ళకి ఏం తెలుస్తుందంటే వాళ్ళకేం హాస్టల్లో తినేస్తూ ఉంటారు, పెడతా ఉంటారు. అదేమీ లేదు, అవన్నీ పాత రోజుల్లో ఎప్పుడో ఉన్నాయం. కానీ మేము పుట్టిన తర్వాత దాదాపు మాకే 60 ఏళ్ళు, దాదాపు 55 ఏళ్ళు వస్తాను. అవన్నీ ఆ రోజుల్లో పోయినాయి. ఈ రోజుల్లో అప్పుడే ప్రత్యక్షంగా కనబడుతుంది. మనం చేతి ముందర మనం ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో కనబడుతుంది అంటారు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు వరాలమ్మే ఉదాహరణ, బాగా చక్కగా ఉదాహరణ కూడా చెప్పింది మేడము. వాళ్ళ పిల్లలు అయితే చూడండి, ఇద్దరు ఆయమ్మకు చదువు రాదు, ఆయనకు చదువు రాదు. వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. ఎక్కడెక్కడ ఉన్నారు, మహానగరాల్లో ఉన్నారు. బెంగళూరు అయితే చిన్న నగరమా, బాంబే అయితే ఇంకా పెద్ద మహానగరం. అట్లా నగరాల్లో వాళ్ళు పని చేస్తుంటారంటే అదంతా మా పిల్లలు చేసుకున్న మా పిల్లల ఆశీర్వాదాలే ఆయనకి ఈరోజు కలిసి వచ్చినాయి అంటాను. ఆమె ఎంత బాగా చేసింటే ఉద్యోగము, వాళ్ళ పిల్లలు అంత బాగా తయారవుతారు. కాబట్టి అందరూ కూడా మేమంతా కష్టపడుతున్నాము. మేడం చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసిందని మేడంకు మా వరాలమ్మ తరఫున మా అందరి తరఫున అభినందన తెలుపుతూ మరొక అతిథి అది మాట్లాడుతున్నాం. మీలో ఎవరన్నా మాట్లాడతారా? ఆయమ్మ గురించి ఎవరన్నా, వరాలమ్మ గురించి ఎవరన్నా, బంధుమిత్రులు కానీ ఎవరన్నా, ఫ్రెండ్స్ కానీ? ఏం చేయమ్మా, ఏం తలగా ఉంచుకుంటాడు, లేపు నువ్వు తల. అరుంధతి వెయ్యి, బొమ్మాళి వెయ్యి, రావా? రెండు మాట్లాడతావా? ఫ్రెండ్షిప్లో ఎట్లా చెప్పు, రెండు మాటలు చెప్పు. చెప్పరా, రేపు నీకు కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ అయినా ఇయర్ అయినా అందరికీ
35,000 ఒకటిగా చూసినాము. అత్తగారింటికి పంపిలే, అమ్మగారింటికి పంపిస్తాను. అత్తగారింటికి పంపితే నువ్వు ఏమంటారో బాగా ఏం భయపడదు. మాకు ఏమీ ఇది లేదు. ఆ పొద్దు ఇంకా ముందుగానే ఉన్నాము. వాళ్ళు అమ్మ బాగుండాలని చెప్పి మళ్ళీ జీవితం అంతా బాగుండాల, భార్య భర్తలు పిల్లలు అని కోరుకుంటున్నాను. మా డిపార్ట్మెంట్కి ఎవరంటే బొమ్మాలి ఆయన అంతేనంటేనే జిల్లా అంతా వణుకుతుంది. అట్లా ఆయన కూడా ఆశీర్వదిస్తాను కాబట్టి వరాలమ్మకు మంచిగా జరుగుతుంది. మళ్ళమ్మా మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. మా పద్మావతమ్మ వాళ్ళ గురువు మాట్లాడుతుంది. వరాలమ్మ నాకు 10-15 ఏళ్ళ నుంచి తెలుసు, కానీ ఇప్పుడు 3.5 సంవత్సరం నుంచి నా దగ్గర వర్క్ చేస్తాను. అంతకుముందు వరాలమ్మ అంటే భయం వేస్తాను, వరాలమ్మ సరిగ్గా డ్యూటీకి వస్తుందో రాదో అని. కానీ ఈ 3.5 సంవత్సరం ఏమి ఇది లేకుండా బాగా చేసింది. వరాలమ్మ ఫుడ్ టేస్ట్ చూసిన వాళ్ళు ఇంకే ఫుడ్ ఇష్టపడరు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మటన్ చికెన్ బాగా చేసి పెట్టుకున్న పిల్లలు అంత ఇష్టంగా తింటారు. మనం పిల్లలకు బాగా పెడితేనే మనకు మంచి జరుగుతుంది కాబట్టి నాకుంది. ఆమెకు బాగా అదే చెప్తాను, అదే చేసింది కూడా. ఆమె కూడా మామూలుగా అన్నం పెట్టేటప్పుడు అందరూ కసిరేది తిట్టేదాన్ని చేస్తారు. వరాలమ్మ ఎప్పుడు కానీ అట్లా చేయలేదు, బాగా తృప్తిగా పెట్టింది పిల్లలకు. నాకు ఆమె వెళ్ళిపోతాంటే ఇప్పుడు తిట్టేస్తాను వేసేదేలా అని, అంత బాగా మనసు బాగా వేస్తారు వరాలమ్మ చూస్తాంటే. వరాలమ్మ పిల్లలు కూడా నాకు చాలా బాగా తెలుసు. ముగ్గురు మంచి పిల్లలు, మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు, బాగా చదివించింది. ఆమెకి ఎప్పుడు దేవుడు మంచి చేసినాడు, ఇప్పటికీ ఇంకా మంచి చేస్తాడు. ఆమె శ్రేష్ఠ జీవితం కూడా పిల్లలు బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడే చూస్తారు కూడా, ఇప్పుడే పుచ్చుకొని వెళ్ళిపోవాలనుకుంటారు. ఆయన అయితే అసలు ఆమె వదలదు ఒక్క నిమిషం. అంత సెక్యూరిటీ ఎవరిని చూడలేము, మనం కూడా చూడలేము, ఎవరు మనకు అంత సెక్యూరిటీ ఉండరు. తను ఎప్పుడు 24 అవర్స్ ఆమె వెనకాల ఉంటారు. ఆమె ముఖ్య బలం ఏంటంటే ఆయనే. అంత బాగా చూసుకున్నాను, నేను చూస్తుంటా కదా, రోజు చూస్తుంటాను. అంత బాగా అన్యోన్యంగా అట్లా ఉన్నారు వాళ్ళు. ఇంక కూడా జీవితంలో అందరూ ఆమెను అలాగే చూసుకోవాలని, ఆమె జీవితం బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.